ఒకరికి ఇచ్చారు, వాళ్ళ సొంత అనుచరుడిని ఒకరిని అరెస్ట్ చేశారు, కొడాలి నానిది. వంశీ గారి మీద మళ్ళీ కేసు పడింది. సార్ ముందుగా ఒక విషయం చెప్పేటప్పుడు కొన్ని సోషల్ మీడియా కానీ కొన్ని ఛానల్స్ లో కానీ 9 మంది ఎమ్మెల్యేలకి క్లాస్ పీకారు ఒక డౌట్ ఉంటా. ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షులు ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు. అవునా కదా? వర్మ గారు చెప్పండి. అవును. ఆయన ఎమ్మెల్యే కలిసి తప్పేముంది సార్? దాని ఎందుకు రాజార్థం చేస్తారు? 9 మంది ఎమ్మెల్యే, ఆయన పార్టీ అధ్యక్షులు, ఆయన ఎమ్మెల్యేలు ఆయన కలుస్తారు. ఆయన కలిస్తే దాన్ని క్లాస్ పీకినారు, 9 మంది ఎమ్మెల్యేలు వేటికి పోతారు. ఇవన్నీ కూడా కేవలం కొంతమంది అవాస్తవాలు మాట్లాడుతూ ప్రలోభ పెడతారు తప్ప ఈ విషయాన్ని మీ ఛానల్ ద్వారా తెలియజేసే విషయం అంటే ఆయన ఎమ్మెల్యేని ఆయన కలవడం తప్పులేదు, వాళ్ళ నాయకులు వాళ్ళు కలవడం తప్పులేదు. ఇది క్లియర్ గా పెట్టుకోండి అంతే. రెండోది అరెస్టులు అంటారా? ఏదో ఆయన వచ్చి అరెస్ట్ చేస్తాడు, ఆయన వచ్చేదిలే సచ్చేదిలా, ఇంకా అరెస్టులా ఏమిలా. ఉన్నప్పుడే గవర్నమెంట్ ఉన్నప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసినాడు, ఏమైంది? ఇంట్లో ఉంటే 10 సార్లు ఎత్తుకెళ్ళారు, ఏమైంది? ప్రజలు చూసినారు, ముట్టుకేలైనారు, 11 తెచ్చినారు. ఇంకా ఏమో దీనికన్నా అరెస్ట్ చేస్తారు. అన్ని కాదు, ఒకటి చట్టం తన పని చేసుకొని పోతుంది. ఈరోజు కొడాలని కానీ ఇంకో నాని కానీ ఎవడో ఒక్కలో నాని కానీ రోజు పక్కన పెట్టండి. ఎందుకు ఇస్తున్నారంటే వీళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు దోచుకున్నారు, ప్రజల సొమ్ము దోచుకున్నారు. అప్పుడు వీళ్ళ మీద కంప్లైంట్స్ పెండింగ్ ఉంటాయి. అప్పుడు దొరకలా, వీళ్ళంతా అప్స్కాండింగ్ లో ఉన్నారు అని ఒక సమాచారం ఉంది నాకు. కాబట్టి ఇప్పుడు అవన్నీ కేసులు బయట తీస్తారు తప్ప కక్షపూరితంగా కేసులు కట్టాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్తో సహా ఎవరు ఉండరు బయట. ఇది గుర్తుపెట్టుకోండి. కక్షపూరితంగా కేసులు కడితే మాత్రం జగన్తో సహా బయట ఎవరు ఉండరు, అందరు జైల్లో ఉంటారు. వాస్తవం మాకు అవసరం లేదు, అంత టైము లేదు. మాకు వేరే పరిపాలన ప్రజలు మాకు ఇచ్చిన 124 సీట్లు వెంపర్ మెజార్టీ ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చిన హామీలు పథకాలు నెరవేర్చే పనిలో ఉన్నాం తప్ప కక్ష కట్టి రాజకీయాలు చేసిన అవసరం అయితే మాకు లేదు, అంత అవసరం రాదు. అలా వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు ముందు చెప్పేశా, ఇది వాస్తవం. కాబట్టి చాలా మంది తెలుసుకో విషయం అంటే జగన్మోహన్ రెడ్డి వస్తాడు కేసులు కడతా అంటే రమ్మని చెప్పాడు, చూద్దాం. మేము కూడా తగ్గును, ఆయన రావాలని కాసుకోండి, చూద్దాం ఏం చేస్తాడో. ఇంక దీనికి కేసులు కింద భయపడే ప్రభుత్వం ఇక్కడ జనసేన పార్టీ ఇంకో పార్టీ కాదు. జగన్మోహన్ రెడ్డి రేపు భవిష్యత్తులో నీకు గెలిస్తే ప్రజలకి ఇది చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, నీ కబుర్లు చెప్పచ్చే కానీ అరెస్ట్ చేస్తా, జైల్లో పెడతా, నేను ట్యాక్సిస్ట్ ని, నేను ఇది చేస్తానంటే జనం నవ్వుకుంటున్నారు. నువ్వు వచ్చేది పక్కన పెడదాం, దాని గురించి డిస్కస్ కాకుండా సార్ ఒకటి, మేము పూర్తిగా పార్టీ బలోపేతం దిశగా వెళ్ళిపోతున్నాం. కొత్త కమిటీతో సంక్రాంతికి అంతా రావాలని ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అందరు ఎమ్మెల్యేలతో అందరితో కూర్చొని మాట్లాడి ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి పవన్ కళ్యాణ్ గారి ఎమ్మెల్యే కలిసింది జనసేన ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే కలవట్ల, అక్కడ జనసేన ఎమ్మెల్యే కలుస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని కొంతమంది తెలుసుకుంటే మంచిదని చెప్పి కూడా తెలియజేస్తున్నా. చిన్నప్పటి గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కలవనట్టే కిరణ్ రావు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, అప్పుడు ఎమ్మెల్యేలు అందరూ పిలిచి మాట్లాడారు. సినిమా లేదులేండి, మీరు ఆశ ఎందుకు కల్పిస్తారు? అంత సినిమా ఆ నాయకుడికి లేదు, ఆ కోరిక లేదు, వీళ్ళకి అసలే లేదు.